ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, ఇతర మాధ్యమాల వారికి, మీడియా మిత్రులకి హాయ్. సూర్య అన్న ఫ్యాన్స్కి, కార్తీ అన్న ఫ్యాన్స్కి హలో హలో హాయ్. సో ప్రతిసారి మైక్ ముందు ఇచ్చేస్తారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బట్ తప్పట్లేదు ఈవెంట్కి. సో కంగువా మీ అందరికీ తెలుసు, నవంబర్ 14 రిలీజ్ అవుతుంది. బట్ మీకు ఇందులో తెలియని విషయాలు నేను ఎక్కువ చెప్పలేను, కానీ చెప్పాలి. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యాజిక్. సో మీకు తెలియంది ఏంటంటే, ఇందులో మీరు చూసిన టీజర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ఇంకా చాలా ఉందంటారు కదా. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుందని పూరి జగన్నాథ్ గారు అన్నట్టు, ప్రతి సీను విజువల్ స్పెక్టకిల్. ఒక క్యాన్వాస్, సిల్వర్ స్క్రీన్ సరిపోనంత ఇమేజెస్ అందులో ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో ఈ సినిమా తాలూకు విజువల్స్ ఉంటుంది, దాని తగ్గ సౌండ్ ఉంటుంది, దాని తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో డైలాగులు అన్నీ రివీల్ చేయలేం బ్రదర్, మీరు సినిమాలో వెళ్ళి చూసుకోవాల్సిందే. చాలా మీకు కావాలంటే నేను సూర్య అన్నగారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తాను, అది ఆల్రెడీ ఉంది. అది శిరము శరీరము వేరే భూమి కొరికిన నుదురు నేల రాలదు, మడమ మోకరిల్లదు, బానిసత్వం చెల్లదు. సో ఇంతే పవర్ఫుల్గా సినిమా మొత్తం ఉంటుంది. ఎస్పెషలీ ఆ పీరియాడిక్ పోర్షన్స్, ఫస్ట్ ఒక 20 minutes ఆ ప్రాంతం తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీరు హ్యాపీగా గడిపేసి దాంట్లో ఉత్కంఠభరితంగా, అంటే ఇంత తెలుగు ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్లో సినిమా మొత్తం ఉంటుంది. ఇలాంటి విజువల్ నెవర్ బిఫోర్ అని అందరూ ప్రీ రిలీజ్ చెప్పినట్టు నేను చెప్పట్లేదు, కానీ నిజంగా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అంత బడ్జెట్స్ దానికి పెట్టి అద్భుతమైన సీజీలో అద్భుతమైన ఒక లొకేషన్స్, ఒక విజువల్ స్పెక్టకిల్కి సపోర్ట్ చేసిన జ్ఞానవేల్ రాజా అన్నకి థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఒక సినిమా తీసినందుకు. అండ్ అసలు ఇంత ముందు ఈ విజన్ని అద్భుతంగా ఆలోచించి తెరకెక్కించిన శివ గారు అసలు అద్భుతం సార్, ఇంకా నాకు వేరే మాటలు దొరకట్లేదు. వాళ్ళే అంటున్నారు ఆ మాట, నేను కొత్తగా అనడానికి లేదు. సో ఇంక దీనికి మన రాక్ స్టార్ డిఎస్పి గారు మ్యూజిక్, సత్యం సుందరం అందరూ చూసారా, దానికి పాటలు రాశాను, అది ఆయన ప్రొడక్షన్లో రాశాను. ఇప్పుడు ఆయనకే రాయడం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. సూర్య గారికి నేను రాసిన ఇంతకుముందు 2 సినిమాలు, ఆకాశం నీ హద్దురా అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలోనే రిలీజ్ అయినాయి. ఫస్ట్ నేను సూర్య గారితో పాటు థియేటర్లో నా పేరు చూసుకొని నేను ముడిసిపోబోతున్నాను. ఐఎమ్ సో ఫార్చునేట్ టు రైట్ ఫర్ సూర్య అన్న. సూర్య అన్న ఈజ్ లైక్ ఆర్ ఫ్యామిలీస్ బిగ్ బ్రదర్. మేము చాలా రుణపడి ఉన్నాము ఆయనకి. నేను ఏమి ఇచ్చుకోగలనో తెలీదు. సూర్య అన్న, ఆల్ ఐ డూ ఇస్ అన్న దిస్ ఈస్ ఫర్ యూ, ఇలానా దిస్ డిజర్వ్స్ నా for your talent and for your humanity and for just being our brother for our family. Thank you so much. Because of you I am here, because of Karthiyana I am here. Illana, that is a fact and I have to admit that. And సత్యం సుందరం అప్పుడు అసలు చాలా అరుదుగా మెచ్చుకునే సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు నన్ను. నాకు దానికన్నా అంతకు మించిన ఆస్కార్ నాకు లేదని నేను ఫీల్ అయ్యాను. సార్ మీరు అన్నట్టు అంతే బాధ్యతగా ఈ సినిమాకు డైలాగులు 3 పాటలు రాయడం జరిగింది. ఐ హోప్ యూ లవ్ దిట్. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ బోయపాటి గారికి హాయ్ అండి, నమస్తే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి. దిల్ రాజు గారు, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ గ్రేట్ ఫిల్మ్స్ అండి. వాచ్ దిస్ ఫిల్మ్, ఐ హోప్ యూ లైక్ దిస్ ఆల్సో. అండ్ టు ఆల్ ద గెస్ట్ హూ ఇస్ కమింగ్ సూన్, మొత్తం November 14 థియేటర్కి వచ్చి చూడండి. ప్రేక్షకులందరూ November 14కి ఒకసారి వచ్చి చూడండి. సినిమా దద్దరిల్లిపోతుంది, థియేటర్లో తగలబడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు మీరు కంగువా మూవీకి. ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? అండ్ రీసెంట్ కూడా సత్యం సుందరంతో కూడా మంచి బ్లాక్ బస్టర్ డైలాగ్స్ ఇచ్చారు. హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? అండ్ ఎంతమంది ఫ్యాన్స్ కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం సూర్య గారి సమక్షంలో మీ ఎక్స్పీరియన్స్? తప్పకుండా అండి, ఇది నేను ఆల్రెడీ ఇందాక సాష్టాంగ నమస్కారం చేశాను సూర్య గారికి. బికాజ్ హీ డిజర్వ్ దిస్ అండ్ నేను ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది, రుణం ఉంది. అంటే మా అన్నయ్య, మీరు చూసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణలు అవన్నీ 6 సింగం సిరీస్ రాసిన మా అన్నయ్య, ఆ తర్వాత అదే లెగసీ కంటిన్యూ చేస్తూ నేను రాస్తున్నాను. సో మా ఫ్యామిలీ ఖచ్చితంగా రుణపడి ఉంది అని చెప్పడానికి అలా చేశాను. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన సత్యం సుందరం 2D ఆయనే ప్రొడక్షన్. ఇప్పుడు ఆయన సినిమాకి ఆకాశం నీ హద్దురా రాసిన, ఇప్పుడు కంగువా థియేటర్లో ఆయనకి రాసిన రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ అని ఫీల్ అవుతుంది. అండ్ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మీరు ఇంత పవర్ఫుల్ డైలాగ్, దట్టు ఆడియన్స్ కూడా ఇన్స్టా రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో ఎంజాయ్ చేసే విధంగా ఎక్కడి నుంచి వస్తాం మీకు ఆ బ్రెయిన్ థాట్స్? మాకు చెప్పాలి, సీక్రెట్ ఏంటి? సింపుల్ అండి, ఇప్పుడు 4 AM షోస్కి వెళ్ళే ప్రేక్షకుడిగా ముందు ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీలో ఉన్న రచయిత బయటకు వస్తాడు, అంతే. సూర్యకి చాలా మూవీస్ ఉన్నాయి కదా, మీకు హార్ట్ఫుల్
పవర్ఫుల్గా టచ్ అయిన అంటే చూస్తే నాకు ఖచ్చితంగా ఇది రీమేక్ చేయాలి, ఇలాంటి డైలాగ్స్ నేను రాయాలి అనే మూవీ ఏదైనా ఉంటే ఏది చెప్తారు? ఆల్రెడీ అలాంటివన్నీ మా అన్నయ్య రాశాడు, నేను దానికి అసిస్టెంట్గా పనిచేశాను కాబట్టి ఆహా, నాకు లేదంటే ఆ కోరిక మీకంటూ తీరిపోయింది. మీకంటూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, అలాగా మీకు ఒక డ్రీమ్ మూవీ ఏదైనా ఉన్నదంటే? సూర్య గారికి నేను ఒక కథ రాసి కావాలంటే తీయాలని కోరిక అయితే ఉంది, అది చూద్దాం సమ్ డే. ఓకే, థ్యాంక్ యూ. ఈ మూవీ మీకు ఇంకా మంచి మంచి సక్సెస్ అండ్ ఇంకా ఇంకా మంచి పవర్ఫుల్ డైలాగ్స్ రాసి యూత్లో కసిని పెంచాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ. అందరూ November 14th థియేటర్కి వచ్చి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ మిస్ కంగువా ఇన్ థియేటర్స్. సో చూసారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సూర్యకి డైలాగ్స్ రాయటం అండ్ మంచి మంచి సక్సెస్ ఇవ్వడం చూసాం. అదే లెగసీని నేను కూడా కంటిన్యూ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డోంట్ మిస్ కంగువా మూవీ ఇన్ థియేటర్స్ November 14th. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.